తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంగళవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కూనప్రాజు రామకృష్ణంరాజు, ప్రిన్సిపల్ బి వరప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ చదలవాడ నిర్మలా కుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనప్రాజు రామకృష్ణంరాజు మాట్లాడుతూ అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ఏదైనా దాని వెనుక ఉన్న ఆశయాలను నేర్చుకుని మనం ప్రవర్తించాలని, ఈ పండుగ ద్వారా కరుణ, శాంతి, ఐక్యత విలువలను కలిగి ఉండామని దేవుడు సందేశం ఇచ్చారని తెలిపారు. పాఠశాలలో ఇటువంటి పండుగలను జరుపుకోవడం వల్ల సాంస్కృతిక అవగాహన, పరస్పర గౌరవం విద్యార్థుల్లో పెంపొందుతాయని తెలిపారు. ప్రిన్సిపల్ బి వరప్రసాద్ మాట్లాడుతూ ఇది అంతర్జాతీయంగా జరుపుకునే పండుగ అని, జీసస్ ద్వారా మనం క్షమ, కరుణ, ప్రేమ, శాంతి విలువలను నేర్చుకోవాలని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ నిర్మలా కుమారి మాట్లాడుతూ మనం మనల్ని ప్రేమించినట్లుగా పొరుగువారిని ప్రేమించాలని, తద్వారా ప్రపంచ శాంతి నెలకొంటుందని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండమనేది దేవుని యొక్క సందేశమని తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు శాంటాక్లాస్, దేవదూతల వేషధారణలో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. పర్లేదు. క్రిస్మస్ డే సందర్భంగా మనం అడ్వాన్స్గా పండుగ చేసుకుంటున్నాం. మరి పండగకి అందరికీ, పిల్లలందరికీ ఒకటే ఆయన సందేశాన్ని మనం పాటించాలి. అందరూ సమైక్యతగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలనేది ఆయన ఆశయం. ఏ పండుగైనా ఎవరికైనా చెప్పేది అదే. మనం దాన్ని బాగా అవలంబించాలి. మనం ప్రత్యేకించి మనం సిబిఎస్కి వెళ్ళాం, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం. ఆ సందర్భంగా మరి చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇక్కడ టీచర్స్ కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ, వైస్ ప్రిన్సిపాల్ గారు కానీ మొత్తం అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. మన స్కూల్ బాగుపడాలని మంచి ప్రవర్తనతో ప్రవర్తించి మంచి మార్కులు తెచ్చుకుని ఈ స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ. Dear students, respected teachers and staff, Vice Principal Ma'am, Joint Secretary Sir, to one and all. Today we celebrate Christmas in our school. I am Varaprasad, DNR School, Bhimavaram. ఈ రోజు మనం స్కూల్లో
క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మనది సిబిఎస్ఈ అనుబంధ సంస్థగా ఉంది. సిబిఎస్ఈ స్కూల్లో అన్ని పండగల్ని చాలా ఆత్మీయంగా చేసుకుంటూ ఉంటాం. ఆ పండగల్లో జరిగిన ప్రత్యేకతల్ని పిల్లలకి చూపిస్తూ ఉంటాం. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ద్వారా పిల్లల్లో పీస్, కైండ్నెస్, ఫర్గివ్నెస్ ఇలాంటి అంశాల మీద అవగాహన కల్పిస్తున్నాం. జాయింట్ సెక్రటరీ సార్ కోనపరాజు రామకృష్ణరాజు గారు, డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ వరప్రసాద్ గారు, మై డియర్ స్టూడెంట్స్ అండ్ beloved teachers, today is Christmas celebrations. We are celebrating Christmas celebrations. Actually, what is Christmas means? This is the birthday of Jesus Christ. And what Jesus said, love your neighbor as love yourself. That is the main thing. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించము. అందరినీ ప్రేమించాలి. అందరి పట్ల దయ, ప్రేమ, శాంతి కలిగి ఉంటే దేవుడు మళ్ళీ బ్లెస్ చేస్తాడు. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా భీమవరం ఏఆర్ కేర్ హై స్కూల్లో 200 మంది విద్యార్థులకు విన్నింగ్ మ్యాథ్స్ విత్ స్పీడ్ అండ్ పర్ఫెక్షన్ పుస్తకాలను అందజేశారు. ఈ పుస్తకాలను కడపకు చెందిన గోళ్లపల్లి రఘునాథ్, భీమవరానికి చెందిన మిత్తిపాటి గున్నేశ్వరరావు సౌజన్యంతో ఈ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు స్కూల్ ప్రధానోపాధ్యాయులు పిబి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టి రాము, మ్యాథ్స్ టీచర్లు యు రమేష్, కె ఆనంద్, సుధాకర్, ఎంకేఎస్ఎస్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజు సందర్భంగా భారతదేశ కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో పేరుగాంచి ఇప్పటికీ కూడా విద్యార్థులకి ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా ఇప్పటికీ కూడా విద్యార్థులకి ఆయన ఏదైతే మ్యాథమెటిక్స్ కనిపెట్టారో ఆ సిద్ధాంతాలను ఇప్పటికీ కూడా అవే కంటిన్యూ చేస్తారంటే రామానుజన్ గారు ఎంత మేధావి అర్థం చేసుకోండి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుని మ్యాథమెటిక్స్ డే నిర్వహిస్తున్నారు. భారతదేశంలో జాతీయ గణిత దినోత్సవంగా దీన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని పురస్కరించుని మామూలుగా పిల్లలందరూ కూడా మ్యాథమెటిక్స్ అని అయ్యబాబు పెద్ద భూతంలాగా దయ్యంలాగా చూస్తూ ఉంటారు. కానీ అది ఎంత సులువు అనేది మ్యాథమెటిక్స్ గురించి ఈ పుస్తకాన్ని రఘునాథ్ గారి సౌజన్యంతో విన్నింగ్ మ్యాథ్స్ విత్ స్పీడ్ అండ్ పర్ఫెక్షన్, ఈ పుస్తకం ప్రతి పిల్లవాడు కూడా ఈ స్కూల్ టీచర్లు, క్లాస్ టీచర్లు ప్రతి పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేసి వారు బాగా మ్యాథమెటిక్స్ లెక్కలు చేసే విధంగా చేస్తారన్న ఉద్దేశంతో మేము ఈ రోజుని ఈ పుస్తకాలను ఉచితంగా మ్యాథమెటిక్స్ డే రోజు సందర్భంగా పుస్తకాలను ఉచితంగా ఈ ఏఆర్కేఆర్ స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రధానోపాధ్యాయులకి అలాగే ఉపాధ్యాయులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా తరపుని మీరందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా మరియు భారత ప్రభుత్వం జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా రఘునాథ్ గారు సౌజన్యంతో ఇవాళ పాఠశాల విద్యార్థులందరికీ ఈ విన్నింగ్ మ్యాథ్స్ విత్ స్పీడ్ అండ్ పర్ఫెక్షన్ అనే పుస్తకాలు వారి సౌజన్యంతో విద్యార్థులందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకులుగా శ్రీ గున్నేశ్వరరావు గారు మాకు ఎంతో సహకారాన్ని అందించడం చాలా అభినందనీయం. ఇలాగే ముందు మాకు మా పాఠశాలకి మరింత సహకారం అందించాలని వారిని మా పాఠశాల తరఫున కోరి ప్రార్థిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ ఎన్ఎస్డిసి, రాష్ట్ర ప్రభుత్వ ఏపీఎస్ఎస్డిసి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19న విజయవాడ స్వర్ణభారతి ట్రస్ట్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కిల్ ఇండియా కాంపిటీషన్స్ లో రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ కేటగిరీ విభాగంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థిని ఎన్జీఎస్ఎస్ పూజిత బంగారు పథకం సాధించి మొదటి స్థానంలో నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. మంగళవారం పూజితను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ పూజిత జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సంపాదించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆమెను అభినందించారు. పూజిత కఠోర శ్రమకు ఆమె వినూత్న ఆలోచనలకు దక్కిన అరుదైన అవకాశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి మెంటర్స్ గా వ్యవహరించిన డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ, ఎం విద్యాసాగర్ మాట్లాడుతూ
మాట్లాడుతూ సిఎస్సి సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ గాదిరాజు మహేష్ పర్యవేక్షణలో పూజితకు చంద్రికకు ప్రత్యేక శిక్షణ అందించడం వల్ల రాష్ట్ర స్థాయి విజయాన్ని అందుకోగలిగారని వెల్లడించారు. ఇదే విధంగా జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో విద్యార్థిని కె చంద్రిక కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకుని రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొందన్నారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఈ విభాగం హెడ్ డాక్టర్ బిహెచ్ఆర్కే వర్మ, మెకానికల్ ప్రొఫెసర్ డాక్టర్ వికే విశ్వనాథరాజు పూజితకు అభినందనలు తెలియజేశారు. చంద్రికకు మన స్కిల్ ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీలో ప్రైజ్ రావడానికి వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఇది సోలార్ ఎనర్జీలో మొత్తం ఇంచుమించు 50,000 మంది పార్టిసిపేట్ చేస్తే దాంట్లో మా కాలేజీ స్టూడెంట్స్ అయిన థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఈ సందర్భంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఇంత గ్రేట్ అచీవ్మెంట్ రావాలంటే ఊరికి ఒక రోజులో వచ్చేది కాదు. డెఫినెట్గా దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ చేయడానికి మా హరీష్ అలాగే విద్యాసాగర్ కూడా మెంటర్స్ వీళ్ళిద్దరూనే 100% కోఆపరేట్ చేశారు. అలాగే మంచి ల్యాబ్ కూడా ఉంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోని. సో ఈ స్కిల్ ఇండియాలో ఎంటర్ అవడానికి విశ్వనాథరాజు అలాగే ముందు నుంచి కష్టపడుతున్న మా మహేష్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి యాక్టివిటీస్ చాలా జరుగుతాయని, ఆ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ అందరూ కూడా డెఫినెట్గా పాల్గొని ఇంకా మంచి చేస్తారని. ఇప్పుడు ఈ మన పూజిత అయితే రేపు సౌత్ జోన్కి వెళ్తుంది, అక్కడ కూడా ప్రైజ్ వస్తుందని ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. స్కిల్ ఇండియా కాంపిటీషన్లో భాగంగా స్కిల్ ఇండియా కాంపిటీషన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC ఆర్గనైజ్ చేస్తుంది. దానిలో భాగంగా మా కాలేజీ నుంచి పూజిత అటెండ్ అయ్యి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సోలార్ ఎనర్జీలో స్కిల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగింది. ఇది పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్లేస్ తెచ్చుకుని గోల్డ్ మెడల్ విన్ అయింది. ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద పూజిత ఫర్ అచీవింగ్ దిస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇన్ అడిషన్ టు దట్, వాట్ ఎవర్ ద మెంటర్స్ హరీష్ అండ్ మహేష్ అండ్ HOD and Vidyasagar, for all the staff behind this, I would like to appreciate them. And again, this Pujita will attend next for a South Zone at Hyderabad in shortly. మన సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్సు, ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇక్కడ నుంచి వచ్చే స్టూడెంట్స్ అంతా అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఫిబ్రవరిలో ఉంది ఆ కాంపిటీషను. అక్కడ కూడా పార్టిసిపేట్ చేసి మాకు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటుందని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. I wish her all the best for her future endeavors. Thank you. This is a Skill India competition which is organized by APSSDC. As a part of it, with 3 students we have selected in district level in the sector of green energy sector corresponding to solar. Among them, 13 students has been participated in state level competition held at Swarna Bharat Trust near Vijayawada. Among them, M. Nadimpalli Pujita has secured first prize and in this particular sector. For this, the basic foundation has been done by the management and the principal and director sir, and along with HOD sir, they have developed solar PV installer lab in our college. My name is Chandrika. I am currently studying 3/4 third year in electrical electronics engineering. ఇక్కడ మేము స్కిల్ ఇండియా కాంపిటీషన్లో అనేది పార్టిసిపేట్ చేసాము. రిన్యూవబుల్ ఎనర్జీ సోలార్ సెక్టార్లో అనేది సెలెక్ట్ అయ్యాము. దాంట్లో మేము డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జామ్ రాసాక స్టేట్ లెవెల్లో టాప్ 5 అనేది మా కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యాము. నాకు 3rd ప్లేస్ వచ్చింది. అక్కడ ఎగ్జామ్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అనే కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎగ్జామ్ రాసి అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత స్టేట్ లెవెల్లో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ స్టేట్ లెవెల్లో అది స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అందులో నేను రెన్యూవబుల్ ఎనర్జీలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. జాతీయ గణిత దినోత్సవ వేడుకలు సీసలి మండల పరిషత్ ప్రాథమిక ప్రత్యేక పాఠశాల నిర్వహించడం అభినందనీయమని పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ తెనాలి అశోక్ బాబు అన్నారు. కాళ్ల మండలం సీసలి స్పెషల్ పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా GFLN కార్యక్రమానికి ఉపయోగపడే విధంగా ఉపాధ్యాయులచే తయారు చేయబడిన TLM ప్రదర్శన జరిగింది. అనంతరం విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి కలిగేలా అనేక కృత్యాలు చేయించడం జరిగింది. కాళ్ల మండలం ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయులు జి సూర్యనారాయణరాజు, టి బాలాజీలను పాఠశాలలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ రవికుమార్, ఉపాధ్యాయులు కె స్వామి, జి రామకృష్ణంరాజు, ఎన్ విజయలక్ష్మి, ఏ విజయలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కూర్చో. మా పాఠశాల అనగా మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల శేస్తలి స్పెషల్ నందు గణిత దినోత్సవాన్ని రామానుజన్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మా పాఠశాలలో ఘనంగా మేము నిర్వహించడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా పిఓ గారు అలాగనే వారితో పాటు సహచరులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రతిరోజు టీఎల్ఎంతో బోధన చేస్తూ ఉంటారు. మరి వారు తయారు చేసినటువంటి స్వహస్తాలతో తయారు చేసినటువంటి టీఎల్ఎంని ఈరోజు ప్రదర్శించటం, తద్వారా మరి ఎంత సులువుగా పాఠాలని పిల్లలకి అర్థమయ్యే రీతిలో బోధించాలో మరి వారు ప్రజలకు కూడా తెలియజేయటం జరిగింది. మా పిల్లలకి మేము టీఎల్ఎం ద్వారా బోధన చేయడం, దానికి సంబంధించిన డిస్ప్లే అన్ని పెట్టి టీఎల్ఎం మేళ పాఠశాల స్థాయిలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2 గణిత ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా మేము చిన్న సత్కారం చేస్తున్నాం. కలవపూడిలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ బాలాజీ గారిని, అదేవిధంగా ఎల్లనపురంలో పనిచేసే సూర్యనారాయణ రాజు గారికి చిరు సత్కారం కూడా చేసాం. ఈ కార్యక్రమానికి మా సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా స్కూల్లో మా టీచర్స్ మొదలుపెట్టిన ఇది గణిత మ్యాథ్స్ డే రోజున శ్రీనివాస్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోవడం, అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా టీఎల్సీ ద్వారా బోధనలు చేయడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే ప్రతిరోజు చక్కటి బోధనలతో పిల్లల్ని మంచిగా ఎడ్యుకేట్ చేస్తున్నారండి. గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్న చూపుగా ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మా స్కూల్లో ప్రతి కార్యక్రమం, ఏ చిన్న కార్యక్రమం కూడా వదలలేదండి. ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. మోడల్ స్కూల్ అంటే నిజంగా గవర్నమెంట్లో మోడల్ అంటేనే మోడల్. ఎందుకంటే చక్కటి విద్య గవర్నమెంట్లో అంతకుముందు లేనిది, లేదా బయట కాన్వెంట్లో లేనిది కూడా మా స్కూల్లో జరుగుతుందండి. ఈరోజు శేస్తలి స్పెషల్ పాఠశాల నందు ఉపాధ్యాయులు అందరూ కలిసి మ్యాథ్స్ డేని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా టీఎల్ఎం మేళా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేస్తూ పిల్లల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. భీమవరం మాజీ శాసనసభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ నాచు వెంకట్రామయ్య 30వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని వెంకట్రామయ్య విగ్రహం వద్ద విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబులు వెంకట్రామయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ 2 పర్యాయాలు శాసనసభ్యునిగా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన వెంకట్రామయ్య అద్దె భవనంలో ఉన్న మున్సిపల్ కార్యాలయాన్ని స్థల సేకరణ చేసి శాశ్వత భవన నిర్మాణం చేసిన ఘనత చిరస్థాయిగా నిలిచిపోయిందని, హౌసింగ్ బోర్డు కాలనీ నిర్మాణానికి భూసేకరణతో పాటు వారు చేసిన శాశ్వత అభివృద్ది కార్యక్రమాలు నేడు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో నాచు శేషగిరిరావు, మాజీ కౌన్సిలర్లు సుంకర బాబురావు, మెంటే గోపి, చామన సత్యబాబు, ఆరేటి వెంకట సత్యనారాయణ, నల్లం లోకనాథం, రాట్నాల సత్యబాబు, లోకం గంగరాజు, సుంకర కేశవ్, నల్ల గంగాధరం, ఎస్కే చాన్బాషా, అల్లు శ్రీనివాస్, మున్సిపల్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని వెంకట్రామయ్య విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. భీమవరం మున్సిపాలిటీ ఆవరణలో ఉన్నటువంటి కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ నాచు వెంకటరామయ్య గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయన విగ్రహానికి పూలమాలంకృతం చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నాచు వెంకటరామయ్య గారి గురించి ఇక్కడ తెలియని వారు ఎవరూ లేరు. ఆయన ఒక ఉన్నతమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించి ఆ రోజున ఒక రైతు బిడ్డగా
మరి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకి ఆయన 2 పర్యాలు చేయడం జరిగింది. అలాగే ఈ మున్సిపాలిటీ కూడా 2 పర్యాలు మున్సిపల్ చైర్మన్గా, అలాగే వర్ణా సూర్బజార్ వ్యవస్థాపకులుగా, కేజీఆర్ కాలేజీ వ్యవస్థాపకులుగా ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు, నిస్వార్థ సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ నాచు వెంకటరామయ్య గారు. రైతు బిడ్డ మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కీర్తిశేషులు నాచు వెంకటరామయ్య గారు 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. మరి నాచు వెంకటరామయ్య గారు ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఇప్పుడు ఆడంబరాలకి ఆర్భాటాలకి వెళ్ళలేదు. రైతుగా నాకు తెలిసి తాడేరు రోడ్లో ఆయన పొలం పని చేసుకుంటూ కూడా ప్రజల సమస్యలు ఉంటే అలాగే అడ్డపంచితోటే బయటకు వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చాలా కృషి చేసేవాడు ఆయన. మరి ఈరోజు మనం ఇక్కడ ఉంచుకున్న స్థలాన్ని ఆయనే సేకరించి మరి ఆ రోజుల్లో ఇంతటి భూమిని ఎక్వైర్ చేయగలిగారంటే మరి ఆయన మహానుభావుడు. ఈరోజు మనకి అదర్ డిపార్ట్మెంట్స్కి కూడా ఈ స్థానంలో ఆర్డీఓ ఆఫీసులు అన్నీ పెట్టుకోగలిగామంటే మరి ఈ స్థలం అప్పట్లో ఆయన చేశారు. ఆయనతోటి మేము తిరుగుతూ ఆయనతోటి రాజకీయంగా మాకు ఇన్స్పిరేషన్. ఈరోజు కూడా మేము రాజకీయంగా కొంతలో కొంత చేయగలుగుతున్నామంటే కేవలం నాచు వెంకటరామయ్య గారి ఇన్స్పిరేషన్ తోటి చేస్తామని చెప్పి మరొక్కసారి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మన మున్సిపల్ వ్యవస్థకే మూల స్తంభంగా మరి ఈ ఆఫీస్ ఇచ్చినటువంటి గొప్ప మనసు కలిగినటువంటి నాచు వెంకటరామయ్య గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పుర ప్రముఖులందరూ వచ్చారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మంచి వ్యక్తులను స్మరించుకోవటం ఒక గొప్ప విషయం. పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం ఆవరణంలో హరే శ్రీనివాస ఉమా సోమేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ భాగవత సప్తాహం కార్యక్రమం గత 6 రోజుల నుండి ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించారు. పరాయతం నారాయణాచార్యులచే హరినామ కీర్తనల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా మంగళవారం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు ధర్మకర్తల ఆధ్వర్యంలో నారాయణాచార్యులను ఘనంగా సత్కరించారు. అనంతరం కార్యక్రమం ప్రోత్సాహకులు ఆలయ చైర్మన్ బంగారాజు ఝాన్సీరాణి దంపతులను భజన మండలి ఆధ్వర్యంలో సత్కరించారు. ఆలయ ఈవో రామకృష్ణరాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరే శ్రీనివాస. ఈరోజు భీమవరంలో ఈ 23 డిసెంబర్ ఈ రోజున పవిత్రమైనటువంటి సోమేశ్వర స్వామి వారి దివ్య భవ్య సన్నిధానంలో దాదాపు 30 గ్రామాల నుండి పురంధరదాసులు వారు రాసిన దాన్ని ఏమంటారంటే పురంధరోపనిషత్ అంటారు. అటువంటి వేదాలకు సమానమైనటువంటి ఆ కీర్తనలను గానం చేస్తూ భారతదేశం అంతా కూడా ప్రచారం చేస్తూ ఈ విధంగా భక్తిలో తరించుతూ ఉన్నటువంటి మా భజన సభ్యులందరూ కూడా ఈ రోజున అద్భుతమైనటువంటి భీమవరంలో, భీమవరం అంటే భక్తికి మారుపేరు, ఇటువంటి దేవస్థానం లేదు. ఎందుచేతంటే పౌర్ణమికి తెల్లగాను, అమావాస్యకు నల్లగాను, ఈ విధంగా రంగులు మారేటువంటి శివాలయం ప్రపంచంలోనే లేదు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఉమా సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో మేమందరం కూడా ఈరోజు స్వామివారి యొక్క సేవ చేస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకున్నాము. నిన్నటి వరకు అంటే 7 రోజుల నుండి అంటే
ఈ నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు దాకా భాగవత ప్రవచనం జరిగింది ఈ యొక్క దేవాలయంలో. బంగారు రాజు గారు అంటే నిజంగా బంగారు రాజు గారు, అందరికీ సార్థక నామధేయాలు ఉండవు. బంగారు రాజు గారు నిజంగా బంగారం. ఎందుకంటే అందరికీ తెలుసు, నిగర్వీ కాదు, సేవాభావం. నిన్న ఉదయం జరిగింది. దాదాపు 40 మంది భజన మండలి వాళ్ళు తెల్లవారుజామున 5ంటికి వచ్చి భజన చేస్తున్నాము. అందరికీ వేడి వేడి పాలు తాను స్వయంగా కాగబెట్టి ఎవరినో తెమ్మంటాం కాదండి, తానే స్వయంగా కాచి అందరికీ ఇచ్చినటువంటి అంటే భక్త శిఖామణి. అంటే బంగారం అంటే పోతపోసిన బంగారం 22 క్యారెట్స్ ఇక్కడ ఉంది. మేము ఆశతోనే ఇక్కడికి వచ్చాం. మాకు బంగారం అంటే చాలా ఇష్టం. బంగారం అంటే ఈ రోజుల్లో క్రేజ్ లేని వాళ్ళు ఎవరు? అందరికంటే ఎక్కువ ఆశపడేది నేనే. అంటే ఇటువంటి బంగారం ఉన్న చోటికి మేము రావడం జరిగింది. అందరు కూడా ఈ బంగారాన్ని చూసి అందరు కూడా ఆనందిస్తున్నారు. హరే శ్రీనివాస భక్తి మండలి వారు కూనుపూడి వాస్తవులు, స్థానికంగా ఉన్న భక్తులందరూ కూడా నారాయణాచార్య గారిని ఉపనిషత్తుల గురించి, భాగవతం గురించి గీతోపదేశం చేయాలని ఈ భక్తి మండలి వారు అందరూ కూడా వాళ్ళు స్వయంగా వెళ్ళి తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే సనాతన ధర్మంలో ఇది ఒక పార్టు. మేము గుడిలో మీటింగ్ చేసినప్పుడు వీరందరూ మా చెల్లెళ్ళు, మా తోబుట్టులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం. మీరు సహకరించమని కోరగా మేము వెంటనే సహకరిస్తున్నాం. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని పూర్వం ప్లెడ్జ్ ఉండేది. అలాగే ఎప్పుడు కూడా మన వాళ్ళందరినీ గౌరవించాలని బాధ్యత మాది. ఇటువంటి ఏ కార్యక్రమాలు పెట్టినా మేము ముందుండి మీ అందరి వెనకాల అండదండగా ఉంటూ మీకు సహకరిస్తూ మీ వెనకాల ఉంటానని ఈ తెలుగింటి ఆడపడులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. సోమేశ్వర స్వామి గుడి కలకల్లాడుతుంది ఈరోజు. భక్తులు, ఎంతమంది భక్తులు ఈ స్వామీజీ వారి ఆధ్యాత్మిక ప్రసంగం వినడానికి సాక్షాత్తు సోమేశ్వర స్వామి కొలివయ్యి ఈయన ఈ 7 రోజులు ప్రసంగించారు. అందరూ కూడా మనంతా కూడా విని ఆధ్యాత్మిక వైపు 10 తరాల వారికి చూపించే విధంగా ఆయన ఉపన్యాసం ఇచ్చారు. అదేవిధంగా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా హిందూ ధర్మం కానీ ఇటువంటి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలోని జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సిపిఐ ఫౌండర్ చర్చ్ పాస్టర్ ఎండి ఇస్మాయిల్ మాట్లాడుతూ లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మ మానవాళికి శాంతి, సమాధానం, ప్రేమ, క్షమాభావాన్ని ప్రసాదించిందని తెలిపారు. ముఖ్య వక్తగా హాజరైన బ్రదర్ ఎల్ రాజు మాట్లాడుతూ క్రీస్తు జన్మ ఉద్దేశాన్ని వివరించడంతో పాటు తన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను సాక్ష్యంగా పంచుకున్నారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలు పాస్టర్లతో కలిసి క్రిస్మస్ కేక్ను ఎండి ఇస్మాయిల్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఏపీ సిపిఐ పొలిటికల్ ప్రెసిడెంట్ రాజేష్ ఖన్నా, ఏవేలు రాసు, పాస్టర్ జి రవిబాబు, ఏపీ సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ బుల్లెట్ కిట్టు, కె హేమకుమార్, బి ఏసయ్య, డి సురేష్ పాల్, జి సందీప్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే అసలు ఎన్నో మందులు వాడాలన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్నో హాస్పిటల్ కూడా తిప్పానండి. అదేమిటి ఎంతో మనసు మీద ఉన్నటువంటి తన అల్లుడు విశ్వాసంతో తను పంపించినటువంటి ఆ ఫలాన్ని తిరిగించిన తర్వాత వారం రోజుల తర్వాత అతని జీవితం కూడా అద్భుతం చేసిన దేవుని స్వామి తను ఈవిడ తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి ఇచ్చిందండి. మరి వాళ్ళిద్దరు తీసుకున్నారు. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్యక్షునిగా, వ్యవస్థాపకునిగా మా సంఘం, అదేవిధంగా ఏపీసీపీఏ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ సేవక బృందం అందరితో కలిసి ఈరోజు ఈ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు మాకెంతో చక్కని అవకాశాన్ని అనుగ్రహించారు. ముఖ్యంగా మరి ఈ ఏలూరుపాడు వంతెన దగ్గర జరిగేటటువంటి ఈ క్రిస్మస్ ఆరాధనలో వివిధ ప్రాంతాల నుండి, చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల నుండి వేలాది మందిగా ప్రజలు తరలి వచ్చి క్రిస్మస్ దినాన్న ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే శాంతి, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం, అంతేకాకుండా అది పొందుకోవడమే కాకుండా
ఈ క్రిస్మస్కి ఒక ప్రాముఖ్యత ఉంది. వివిధ ప్రాంతాల నుండి ఈ క్రిస్మస్కి పిల్లలు లేనటువంటి కొంతమంది స్త్రీలు వచ్చి ఈ స్థలంలో దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని అందుకుని వెళుతూ ఉంటారు. అదేవిధంగా గత సంవత్సరంలో ఒక 50 మంది వరకు కూడా పిల్లలు లేనటువంటి వారు వచ్చి ఇక్కడ దైవికమైనటువంటి ప్రసన్నతను పొందుకుని వెళ్ళారు. ఈ సంవత్సరంలో మరి వారు పొందినటువంటి మేలును గురించి కొంతమంది వచ్చి వారు పొందుకున్న మేలును సాక్ష్యంగా రూపంలో చెప్పారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక 50 మంది వరకు కూడా మేము పిల్లలు లేనటువంటి వారికి మరి దైవికమైనటువంటి ఆశీస్సులను అందించి పంపించాం. అన్న దినాల్లో మరి క్రిస్మస్ శుభాలతో కూడినటువంటి దైవికమైనటువంటి ఆశీర్వాదం అందరికి కలగాలని ఆశించి మరి దైవజనులుగా అదేవిధంగా ఈ క్రైస్తవ సంఘ విశ్వాసులందరం కూడా ఆకాంక్షిస్తూ ఆ అంశాన్ని దైవ సన్నిధిలో కోరుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు కలుగునుగాక. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తులవారి క్రీడా మైదానంలో 8 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ అందరినీ అలరిస్తున్నాయి. టోర్నమెంట్ 3వ రోజు 6 టీంలు పోటీ పడగా లీగ్ దశ నుండి బెంగాల్ టైగర్స్, హైదరాబాద్ జట్టు క్వార్టర్ ఫైనల్ కి చేరుకున్నారు. భీమవరం లెవెన్స్ జట్టు నర్సీపట్నం జట్టుపై గెలిచి రన్ రేట్ లో 2వ స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు విజయవాడ టీడీపీ నాయకులు గార్లపాటి విజయ్ కుమార్ చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు అందజేశారు. డిఎన్ఆర్ క్రీడా ప్రాంగణంలో ఇంపీరియల్ హాస్పిటల్ ఆర్థో సర్జన్ డాక్టర్ రాయసం నరేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బ్రహ్మజోస్ల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజోస్ల ప్రసాద్ శర్మ, చందూరి కామేశ్వరరావు శర్మ, చెరుకుపల్లి సంతోష్ కుమార్ శర్మ, వేలూరు బుజ్జి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేలూరు శ్రీధర్ శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ శర్మ, బీసీఎన్ న్యూస్ ఇన్ఛార్జ్ శనివారపు మణికంఠ కుమార్ తో పాటు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. తీసుకురావడం జరిగింది. ఎంతో అద్భుతం. మీరు చెప్పారా? నాదిత్య చాలా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి వెరీ గుడ్ ప్రారంభాన్ని ఇచ్చారు ఇన్నింగ్స్ కి. వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్. ఇన్విటేషన్ స్పాన్సర్ చేసి వీరికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ నాచు వెంకటరామయ్య 30వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే అంజుబాబు. యేసుక్రీస్తు అంటేనే ప్రేమ, దయ, క్షమాగుణాలకు ప్రతిరూపం. భీమవరం పట్టణ టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన కళాశాల కార్యదర్శి గాదిరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు. మందలపరు శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచయతన క్షేత్రంలో ఘనంగా అతిరుద్ర మహాయజ్ఞం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.